నెట్ లైఫ్ ఆగిపోతే ఇక అంతే స్తంభించిపోతున్న ప్రపంచం సర్వాంతర్యామిగా ఇంటర్నెట్ కొద్దిపాటి బ్రేకే ఉక్కిరి బిక్కిరి ఒక్క మైక్రోసాఫ్ట్ ఎర్రర్కే విలవిల సోషల్ మీడియా సైట్లది అగ్రభాగమే నెట్ లేకపోతే పూట గడవడమే గగనం ప్రతి ట్రాన్సాక్షన్ నెట్ పైనే ఆ ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోతే అంతే గతి అంటూ ఒకరిని చూస్తున్నాం. నిజంగా ఇది అద్భుతమైనటువంటి ఆర్టికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన జీవన ఇప్పుడు ప్రస్తుతం మనం గడుపుతున్నటువంటి జీవన గమనంలో ఇంటర్నెట్ అనేది మొబైల్ అనేది ఈ రెండు కూడా మన బాడీలో ఒక పార్ట్ అని అనుకోవచ్చు. ఈ రెండు లేకుండా మనం తిండి లేకుండా ఉండగలమేమో కానీ నెట్ కానీ ఇంటర్నెట్ కానీ లేదంటే మొబైల్ కానీ ఈ రెండు లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సాంకేతిక అందుబాటులోకి వచ్చిందని సంబరపడాలో అదే సాంకేతిక లేకుండా క్షణం గడపలేని పరిస్థితి వచ్చామని బాధపడాలో తెలియని పరిస్థితి. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఇంటర్నెట్ సర్వంతర్యామిగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుత కాలంలో మనం స్వతహాగా బతకడం కంటే నెట్ పైన అధికంగా ఆధారపడే పరిస్థితి నెలకొంది. ఎంతలా అంటే క్షణకాలం ఇంటర్నెట్ అయిపోయినా ఉక్కిరిబిక్కిరి అయ్యేంతగా మారిపోయాం. బహుశా ఇదే కాబోలు ఇంటర్నెట్కు బానిస అవ్వడం అంటే టెక్నాలజీ కావచ్చు ఇంటర్నెట్ కావచ్చు ఇప్పుడు అవే ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. ప్రధానంగా మనం ఇంటర్నెట్ యుగంలో బతుకుతున్నామని చెప్పాలి. నెట్ లేకుంటే అరక్షణం కూడా ఉండలేకపోతున్నాం. ఇంటర్నెట్ ఛార్జీలు తక్కువ ధరకే అందుబాటులో రావడంతో మనం నెట్కు అడిక్ట్ అయిపోయాం. ఇది మాత్రం వాస్తవం. దయచేసి అంటే నేను దానికి అతీతునేం కాదు, ఎవరు కూడా అతీతు కాదు. ఈరోజు 60 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కూడా మొబైల్ లేకుండా ఉండలేని పరిస్థితి నెట్ లేకుండా ఉండలేని పరిస్థితి కనబడతా ఉంది. ఇక యంగ్ జనరేషన్ అయితే టీనేజర్లు అయితే ఇక కంప్లీట్ మొబైల్ తప్ప ఇక వేరే ప్రపంచమే లేదు వాళ్ళకి. ఆ సోషల్ మీడియా సైట్లు అనుకుంటూ అన్ని సైట్లలో ఈరోజు ఎక్కువ సేపు వాళ్ళు గడిపేటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది.